ఏర్పరచుకున్న సాధనాలకే స్పెషల్ ట్రీట్మెంట్. స్తోత్రం. అర్థమైంది? అందరికీ ఉండదు. కొండలోని రాళ్ళు చాలా ఉంటాయి. కొండ అంటే అనేక రాళ్ల సమూహం. కానీ ఏ రాయి మీద శిల్పి మార్క్ చేశాడో అది కొండ నుండి వేరుపరచబడిద్ది, ఒక ప్రత్యేక స్థానం ముందు నిలపబడిద్ది, రోజు కోటింగ్ పొందిద్ది. అది మిగిలిన కొండంతటికి ఏ ఇబ్బంది ఉండదు. దేని మీద మార్కు చేశాడో అది వేరుపరచబడిద్ది, అలాగే గాయపరచబడిద్ది కూడా. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. ఏం చేయబడిద్ది? ప్రత్యేకించబడిద్ది మరియు గాయపరచబడిద్ది. ఫలితంగా ఏం జరిగిద్ది? అయ్యేమో ఎప్పటికీ కొండరాళ్ళు బండరాళ్లే, కానీ ప్రత్యేకింపబడి ప్రత్యేకముగా గాయములు పొందినది ఇదేమో ఇక శిలగా ఉండక అది శిల్పంగా మారిద్ది.